పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో నవోదయ కోచింగ్ సెంటర్ మన్నే కవిత నాగరాజులు 2019-2020 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. అయితే 2023-24 సంవత్సరంలో 6వ తరగతి నవోదయకు 15 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వగా 6గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు. మన్నే కవిత నాగరాజు దంపతులకు పిల్లలు తల్లిదండ్రులు శాలువాలతో సన్మానించారు. ప్రియాంక కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఉత్తీర్ణత చెందిన పిల్లలకు కోచింగ్ సెంటర్ తరపున బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్, శిశుమందిర్ ప్రధానాచారి వీరప్ప, ప్రియాంక కాలనీ అధ్యక్షుడు డాక్టర్ ఫణికుమార్, వార్డు మెంబర్ రామకృష్ణ గౌడ్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆమెకు రావడం వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ ఇయర్ నుండి నవోదయ కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అయితే ప్రతిసారి సీట్స్ వచ్చాయి. ఈ ఇయర్ 6 మందికి సీట్ రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఎన్ని వచ్చింది మేడం? పోయిన సంవత్సరము 5గురిలో ఒక్కరికి వచ్చింది. ఈ సంవత్సరము 15 మందిలో 6గురికి రావడం జరిగింది. ఇంకా కూడా నేను నెక్స్ట్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైనా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్వర్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫ్రీగా చెప్పడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఫీజు ఇంకా వాళ్ళని బట్టి తీసుకుంటున్నాను, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పరిస్థితిని బట్టి అంతే. శ్రీ సరస్వతి శిశు మందిర్లో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా గురువైన వీరప్ప ఆశుజీ గారు, జయంత్ రెడ్డి ఆశుజీ గారు, శ్రీనివాస్ ఆశుజీ వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు నాకు. ఇంకా మిగతా ఏ స్కూల్లో వెళ్ళినా కూడా నాకు టీచింగ్లో అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. ఇంకా 10 మంది లేరు కదా. చిలపల్లి మాణిక్యం కొడుకు 2022-23 సంవత్సరానికి మాట దగ్గరికి వెళ్ళండి. అబ్బాయి ఎవరో ఒకసారి ఇట్లుంటుంది. అబ్బాయి యశ్వంత్ అని మురళి మెడికల్ షాప్ అబ్బాయి. అక్కడ ఒక జర అక్కడ నవోదయలో సీట్ రావడం చాలా అదృష్టం. అంటే చదివిన వాళ్ళందరూ సక్సెస్ సార్. ఇక్కడ నుంచి అట్లా